శరీరంలో పలు జీవన కార్యకలాపాలు జరగాలంటే శక్తి కావాలి. ఓ కారు నడవడానికి పెట్రోలు యంత్రంలో మండడం వల్ల వచ్చే శక్తిని వినియోగించుకుంటుంది. ఇక్కడ గాలిలోని ఆక్సిజన్ పెట్రోలును మండిస్తుంది. మండటం అంటే ఇంధనంలోని అణువులను ఆక్సిజన్తో సంధానించి ఆక్సీకరణం చేయడమే. మన శరీరంలోని కార్యకలాపాలు నడవాలంటే మనకు ఓ ఇంధనం అవసరం. ఆ ఇంధనమే గ్లూకోజు. మనం తిన్న ఆహారం నుంచి గ్లూకోజు లభ్యమవుతుంది. దీనిని రక్తం శరీరంలోని అన్ని కణాలకు సరఫరా చేస్తుంది. కానీ ఇంధనంలోని శక్తిని రాబట్టాలంటే ఆక్సిజన్ కూడా కావాలి. దానిని మనం శ్వాసక్రియ ద్వారా రక్తంలోకి పంపుతాం. రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ శ్వాసక్రియలో ఊపిరితిత్తుల్లోంచి స్వీకరిస్తుంది. రక్తం బదులు మొత్తం నీరే ఉన్నట్లయితే ప్రతి కణానికి గ్లూకోజు అందుతుంది, కానీ ఆక్సిజన్ అందదు. ఎందుకంటే నీటిలో గ్లూకోజు కరిగినంతగా ఆక్సిజన్ కరగదు. ఆక్సిజన్ను అధిక మోతాదులో మోయగల హిమోగ్లోబిన్ అవసరం. అలాగే శరీరానికి గాయం తగిలితే సూక్ష్మ క్రిమిల బారి నుంచి శరీరాన్ని రక్షించాలన్నా, వ్యాధులు రాకుండా శరీరాన్ని కాపాడాలన్నా సైన్యంలాగా తెల్ల రక్త కణాలు అవసరం. ఇవి నీటిలో కరగవు. ఇలా ఎన్నో జీవరసాయనాలు కలిసి ఉన్న నీటినే రక్తం అంటాం. రక్తంలో నీరు 70% వరకు ఉంటుంది. ఉత్త నీటి వల్ల లాభం లేదు. నీటిలో నిమగ్నమై ఉన్న పలు జీవరసాయనాల, వర్ణద్రవ్యాల సమాకలనమే రక్తం. ఇది గాయం తగిలితే గడ్డ కడుతుంది. నీరు గాయం తగిలితే కారిపోతూ ఉండేది. రక్తంలోని ప్లేట్లెట్స్ గడ్డ కట్టడంలో ఉపకరిస్తాయి. రక్తంలో హీమోగ్లోబిన్ ఉంటుంది. ఈ హీమోగ్లోబిన్కు అయస్కాంత ధర్మం ఉన్నది. మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్కి కూడా అయస్కాంత లక్షణం ఉన్నది. అయస్కాంతాలు పరస్పరం ఆకర్షించుకుంటాయి. ఈ లక్షణం వల్ల ఆక్సిజన్ రక్తంలోనికి ఆకర్షితమవుతుంది. అంతేగాని వ్యాపనం వల్ల మాత్రమే కాదు. వ్యాపనం పాత్ర చాలా పరిమితం. వ్యాపనం ద్వారానే అయితే నైట్రోజన్ కూడా రక్తంలో కలవాలి. నైట్రోజన్కు అయస్కాంత ధర్మం లేదు. అందువల్ల అది రక్తంలో కలవలేదు. అలాగని నైట్రోజన్ వాయువు శ్వాసక్రియలో వృధా అని తెల్చేయకూడదు. గాలి పీడనానికి ప్రధాన అంశం ఈ నైట్రోజన్. ఆ పీడనం వల్లే గాలి మన ఊపిరితిత్తుల్లో మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.